అస్సలాము అలైకుం. మీ ముందు మన కొత్త వీడియోతో వస్తాండి. ఈసారి మీకు మిలిటరీ హోటల్తో వస్తాండి. మనకు వచ్చేటప్పటికి వారాహి మిలిటరీ హోటల్. మనకి ఇదైతే రీసెంట్గా ఓపెన్ అయింది. 26th ఈ మంత్ 26th ఓపెన్ అయిందండి. మనకి ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది, లోపల ఏమేమి దొరుకుతాయని పూర్తి వీడియోలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మంచి కార్ పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఫుడ్ ఏం దొరుకుతుందని పూర్తి వివరాలు తెలుసుకుందాం. కట్కర్రే మనకి ఏదైతే ఈ వారాహి మిలిటరీ హోటల్ ఉందండి, ఇక్కడ మంచి బైక్ పార్కింగ్ కూడా ఉందండి. మంచి కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఏదైతే ఇక్కడ ఈ వారాహి మిలిటరీ హోటల్ ఉందండి, మంచి సిట్టింగ్ అండి. చాలా సింపుల్ అండ్ క్లాసీ అంబియన్స్ కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే అండి, మనం ప్రస్తుతానికి వారాహి మిలిటరీ హోటల్లో ఉన్నామండి. మనం మంగళగిరి అన్నమాట. వాళ్ళ కిచెన్ లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మేడం గారు మనకి ఏంటంటే ఒకసారి మా కిచెన్ కూడా చూడండి. మా కిచెన్ లో ఎటువంటి దాపరికాలు లేవండి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తామని చెప్పి అన్నారు. ప్రస్తుతానికి అయితే మనం వాళ్ళ కిచెన్ లో ఉన్నాం. మేడం గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి పలుకుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే మేడం. ఏంటి మేడం ఇప్పుడు మనకి మిలిటరీ హోటల్ కానీ అన్ని ఉంటాయా? అన్ని ఉంటాయండి. ఫిష్ లో కూడా ఫిష్ పులుసు ఉంది, బొమ్మడాయిలు ఉన్నాయి, క్రాబ్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, దూపుడుపోతుంది, మన స్పెషల్ దొన్నె ఉంది, దొన్నె బిర్యానీ చిట్టిముత్యాలతో ఉంది, క్రాబ్ ఉంది, ప్రాన్ ఉంది. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడికి వస్తే బకాసులు పని మాది హ్యాపీగా కడుపు నిండా మనసు నిండా తినచ్చు. ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్ అన్నమాట. ఇది మటన్ కర్రీ అండి. ఇది మటన్ కర్రీ. ఏం చేస్తాను కదా, క్రాబా? ఇది క్రాబ్ అండి. క్రాబ్ లో సైజెస్ ఉంటాయా? సైజ్ ఉంటాయండి. ప్రాన్ స్మాల్ సైజ్, మీడియం సైజ్ అంటే మరీగా ఉండదు, కొంచెం మీడియం సైజ్ ప్రిఫర్ చేస్తాను. జనరల్ గా మనం ఏదైనా కానీ మీడియం సైజ్, వెల్ కుక్ ఉండాలి, టేస్టీగా ఉండాలి. చికెన్ ఫ్రై ఆంధ్ర స్టైలా లేకపోతే? ఆంధ్ర స్టైల్. ఇదేంటి మేడం మనకి అంటే చేపల పులుసు అండి. ఇది నెల్లూరు స్టైలా? నెల్లూరు స్టైల్. యాక్చువల్గా ఇది మనం బొచ్చలు వాడతాం. బొచ్చలు వాడతాం ఎందుకంటే కొంచెం ముళ్ళు తక్కువగా ఉంటాయి, సైజు బాగుంటుంది, ముళ్ళు కూడా తక్కువగా ఉంటాయి, తినే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. 1 నుంచి 1.5 అండి. 1.5 kg. 1.5 నుంచి తీసుకో. మేడం ఇది బొమ్మడాయిల పులుసు అండి. అంటే నాటు బొమ్మడాయి. మనకి యాక్చువల్ మేము సండేస్ ప్రిఫర్ చేస్తాం ఇది. ఇవాళ సండే స్పెషల్ గా బొమ్మడాయిల పులుసు. అంటే ఎవ్రీడే ఉండదు. అంటే వీక్లీ ఏదైనా ప్రిఫర్ డేస్ తీసుకుంటాం. అంటే రోజు అంటే అన్ని ఉంటాయి కానీ బొమ్మడాయిలు, క్రాబ్ లాంటివి ఏంటంటే వెన్స్డే సండే 2 days. దొన్నె బిర్యానీ అండి ఇది. దొన్నె అంటే చిట్టిముత్యాల అండి. దొన్నె అనేది యాక్చువల్ ఒక స్టైల్ అన్నమాట. ఇది చికెన్ దమ్ బిర్యానీ, కానీ దొన్నె అనేది ఒక స్టైల్ ఆఫ్ మన ఇప్పుడు మనకి హైదరాబాదీ దమ్ అని, కచ్చా దమ్ అని ఇలా ఎలా ఉంటాయో ఆంధ్ర స్టైల్ అని దొన్నె. యాక్చువల్ గా ఇది కర్ణాటక స్టైల్, కర్ణాటక గోదావరి కూడా 2 స్టైల్స్. కర్ణాటకలో ఏంటంటే అది ఫ్రై పీస్ ఇస్తారు. మనం ఇక్కడ మనకు అథెంటిక్ టేస్ట్ రావాలని చెప్పి పీసెస్ కూడా దొన్నె ఫ్లేవర్ తో చేస్తాం అన్నమాట. ఇది దూపుడుపోతు బిర్యానీ అండి. అంటే ఇదేంటి చర్మంతో కాల్చారా? మటన్ ఉంటుంది కదా, మటన్ తీసుకొచ్చి దాన్ని మనం బొగ్గుల మీద మటన్. యాక్చువల్గా మటన్ బిర్యానీ, కానీ ఇది దూపుడుపోతు స్టైల్ అంటారు. ఇది దొన్నె స్టైల్ లాగా చికెన్ లో, ఇది మటన్ లో దూపుడుపోతు స్టైల్ కాల్చి చేస్తారు బొగ్గుల మీద. విత్ స్కిన్ వితౌట్ స్కిన్? వితౌట్ స్కిన్ అండి. ఇది మన చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ మనం యాక్చువల్ ఫుల్ జాయింట్ ఇస్తాం. ఫుల్ జాయింట్ ఒక 2 పీసులు వస్తాయి మేడం? ఒకటి వస్తుంది. ఫుల్ జాయింట్ వస్తుందండి. ఫుల్ జాయింట్ ఇస్తారు. ఇదిగోండి, ఇది మటన్ దమ్ బిర్యానీ అండి. మటన్ దమ్ అంటే ఇప్పుడు ఓన్లీ మన దగ్గర నాన్ వెజ్ ఏనా? వెజ్ కూడా ఉంటుందండి. వెజ్ మీల్ ఉంటుంది.
అయితే మిలిటరీ హోటల్ స్టైల్ అంటే వెజ్ మీల్స్ తో పాటు చికెన్ కర్రీ, ప్రాన్ ఫ్రై, చేపల పులుసు, కాకపోతే వాటి కాంబినేషన్స్ మనం రాగి ముద్ద ఇస్తాము. వైట్ రైస్ చేపల పులుసు అయినా సరే, రాగి ముద్ద నాటుకోడి పులుసు, ఇవి కాంబినేషన్స్ ఇస్తారు. రాగి ముద్ద ఇప్పుడు మనకి ఏం తెలియదు వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి. ఏమి మనకి నాన్ వెజ్ ఏమి వద్దనుకున్న వాళ్ళకి బేసిక్ వెజ్ మీల్ ఉంటుంది. సరే మేడం, ప్రైస్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ప్రైస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ వెరీ ఎకనామికల్ అండి. మన వెజ్ మీల్స్ 160 రూపీస్. విత్ స్వీట్ పాన్ కూడా వస్తాం. స్వీట్ పాన్ మన దగ్గర ఏ మీల్ అయినా సరే, వెజ్ అనండి నాన్ వెజ్ అనండి, మీల్స్ అంటే స్వీట్ పాన్ వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు ఇది నాన్ వెజ్ ఎలా ఉంటుంది? అది కూడా అంతేనా? నాన్ వెజ్ అంతే, వెరీ ఎకనామికల్ గా ఉంటాయి. మాక్సిమం కర్రీస్ అయితే 200 to 300 మధ్యలో ఉంటుంది, అంతకన్నా it doesn't go high. మనకి ఇంకా రెస్టారెంట్లు వేరే ఉన్నట్టుంది కదా మేడం? గవర్నర్ పేట్ లో వచ్చేసి శ్రీ పారామెస్ అని ఓన్లీ వెజ్ మీల్స్ అన్నమాట. వెజ్ మీల్స్ ఉంటుంది. ఆహా రెస్టారెంట్ అని ఆటో నగర్ 100 feet రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా మేజర్ బేసిక్ మీలే మేజర్ గా, బట్ కాకపోతే దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అంతవరకు బేసిక్. కల్టింగ్ అక్కడ మన వర్కర్స్ బట్టి అవైలబిలిటీ అనమాట. అక్కడ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి బేసిక్ బిర్యానీ అండ్ కర్రీస్ మాత్రం అవైలబుల్ గా ఉంటాయి. ఇది మాత్రం కంప్లీట్ మిలిటరీ స్టైల్ అనమాట, విత్ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో. మనకి ఇప్పుడు ఒకసారి వచ్చినా గానీ ఇప్పుడు అంతా కూడా అదే రన్ అవుతుంది కూడా. ఓకే మేడం, ఓకే నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ప్రస్తుతానికి వారాహి మిలిటరీ హోటల్ మన ఏదైతే మన మంగళగిరి మన సర్వీస్ రోడ్ లో ఉంటుంది, మురుగన్ హోటల్ పక్కనే. ఈ రోజు మనం వీడియో తీయడానికి వచ్చాం. మనతో పాటు అన్నయ్య, ఫుట్బాల్ అన్నయ్య. నమస్తే. ఫుట్బాల్ అది లెక్క. ఒక రకంగా చెప్పాలంటే నాకు అన్నయ్య ఇన్స్పిరేషన్ నిజంగా. మీ వీడియోస్ చూసాకే నేను కూడా స్టార్ట్ చేస్తున్నా ఛానల్ నీట్ గా. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాం ఈ రోజు అయితే. అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చారు, నేను కూడా ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి అయితే ఫుడ్ రివ్యూ కోసం కూర్చున్నాము. ఒకసారి ఫుడ్ కూడా వస్తుంది, ఎలా ఉంటుంది ఏంటని టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. ఇదివరకు నేను ఎలా ఉండేదంటే హోటల్స్ లో మాట్లాడితే అందరూ ఇలా మన వైపు చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు పెద్ద వీడియోసే కరువు అయిపోయినాయి. అలాంటి తరుణంలో మన అబ్దుల్ వచ్చేసి మనకి పెద్ద వీడియోస్ చేస్తున్నాడు. ఆ వీడియోస్ అయినా కానీ ట్రెండింగ్ లోకి వెళ్ళడం, చాలా బాగా జనాలు పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలి. మీ కంటెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా మీలాంటి వాళ్ళు మరింత మంది మిమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మందికి వెలుగులోకి రావాలని కోరుకున్నాను. ఓకే అండి, మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫస్ట్ వీళ్ళ నాన్ వెజ్ థాలి ఆర్డర్ చేసాము. దీంట్లో మనకు వచ్చేటప్పటికి రాగి సంకటి, మనకి ఫ్రై పీస్ బిర్యానీ, ఇది మనకి దొన్నె బిర్యానీ, చిట్టి ముత్యాలు, ఖీర్ వస్తుంది, మనకి కర్రీ, ఫ్రాన్స్, ఫిష్, పాను, ఒక స్వీట్. ఇది మనకు వచ్చేటప్పటికి నాన్ వెజ్ థాలి. ఇది వచ్చి వెజ్ అండి, మన వెజ్ థాలి. దీంట్లో మనకి ఏమైందంటే ఒక ఫ్లేవర్ రైస్, ఖీరు, మనకి బెండకాయ ఫ్రై, దాల్, మసాలా కర్రీ ఉంటుంది, మనకి ఒక ఫ్రై ఇగురు, రోటి పచ్చడి, ప్లస్ మనకి పాను, ఇంకా వైట్ రైస్. ఇది అన్లిమిటెడ్ థాలి మనకి వచ్చేటప్పటికి. వైట్ రైస్ కాంబినేషన్ లో మనకు వచ్చేటప్పటికి ఇది నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరు స్టైల్ ఆఫ్ చేపల పులుసు, ఆంధ్ర స్టైల్, గుంటూరు అన్నమాట, గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, క్రాబ్, ఇది మనకు వస్తే క్రాబ్ కర్రీ, మనకు వస్తే నాటుకోడి, రొయ్యలు అండి, చిట్టి రొయ్యలు అంటే మీడియం సైజ్ అనమాట. ఇంకా ఇది వెరీ స్పెషల్ అండి వీళ్ళ దగ్గర. మనకి ఏదైతే వారాహిలో ఉందో మనకి ఇది బొమ్మిడాయి పులుసు అనమాట. అది కూడా మనకి నాటు బొమ్మిడాయి. అంటే వీళ్ళ దగ్గర మనకి ఒక మిలిటరీ స్టైల్ ఫుడ్డే కదండి, బిర్యానీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి చికెన్ ఫ్రై పీస్, ఫ్రాన్స్, ఇది మనకు వచ్చి చికెన్ దమ్ అండి. దీంట్లో మనకి పీస్ అనేది ఒకటే ఇస్తారు, కానీ బిగ్ సైజ్ వస్తుంది, హెవీ. ఇది మనకి దొన్నె బిర్యానీ, చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు, చికెన్. ఇంకా వెరీ స్పెషల్ అంటే మనకి దూకుడు పోతండి. ఈ దూకుడు పోతు మనకి ఏంటంటే మటన్ అనేది కాల్చి దాని తర్వాత మనకి బిర్యానీ అనేది మేకింగ్ చేస్తారు. భీమవరం అనగానే మనకి గుర్తొచ్చేది దూకుడు పోతు గుర్తొచ్చేది భీమవరం అనమాట. అక్కడ స్పెషల్ మనకి ఏంటంటే మటన్ పీస్ అనేది కొద్దిగా కాల్చి దాంతో తయారు చేస్తారు. మనకి ఈ నాన్ వెజ్ థాలీలో వచ్చిన ఫస్ట్ మనకి చికెన్ ఫ్రై పీస్ అండి. Gracias.
మనకి ఆ రైస్ ఏంటంటే టోటల్గా ఫ్లేవర్ఫుల్, రైస్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అనమాట. పీస్ మనకి చికెన్ పీస్ చూడండి ఒకసారి, జస్ట్ మనం ఇలా అంటే చాలు. అంటే చిన్నపిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. రైస్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. వైట్ రైస్ అండి. మనకి వైట్ రైస్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే నాన్ వెజ్ కర్రీస్ ఇచ్చారో ఆ కాంబినేషన్ మనం ఫస్ట్ మటన్ బాగుందండి. మనకేంటంటే నీట్గా నార్మల్గా మనకి ఈ మిలిటరీ హోటల్ అనగానే కొద్దిగా స్పైసీ అనిపిస్తుంది, కానీ స్పైసీ లేదండి, మైల్డ్ స్పైసీ. అంటే హెవీ స్పైస్ లేదు, మరి లో లేదు, మైల్డ్ స్పైసీ ఇచ్చారు, బాగుంది. బొమ్మిడే అండి. ఏదన్నా ఇష్టం ఉంటుందో లేదు తెలియదు, కానీ బొమ్మిడే అనేవాళ్ళు ఇష్టపడిన వాడైతే నాకు తెలుస్తూ ఉండదు. ఎక్సలెంట్ అనమాట బొమ్మిడే. జస్ట్ మనకి ఒకటే ముళ్ళు ఉంటుంది, మ్యాక్సిమం తెలుసు మనకి. ఏంటంటే చిన్నపిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా బాగుందండి. మనకి జస్ట్ ఎలా అంటే మనకు వస్తుంది, ముళ్ళు సపరేట్ అయిపోద్ది, పీస్ సపరేట్ అయిపోద్ది. చాలా బాగుంది. దీనిపైన మనకి పుల్లగా బాగుంది. మనకి గోదావరి బొమ్మిడాలు చూసాను, కానీ మనకి గోదావరి స్టైల్ చాలా బాగా చేశారు. నెల్లూరు అండి. మనకి నెల్లూరు స్టైల్ చాలా పులుసు, చేపల పులుసు. ఇది మనకి ఏంటంటే మామిడికాయ చేస్తారు. ఇదేంటంటే మనకి వీళ్ళు చేపలు కూడా ఏంటంటే మరీ స్మాల్ సైజ్ అంటే పెద్ద సైజ్ ఇచ్చారు, ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది అనమాట. అదిరిపోయిందండి. నా కర్రీ కానివ్వండి, రైస్ కానీ చాలా బాగుంది. అంటే వీళ్ళు 1.5 kg నుంచి 2 kg వరకు చేప తెచ్చుకొని కట్ చేసి మనకి ఫ్రెష్గా ఏ రోజు మసాలా ఆ రోజు, ఏ రోజు ఇంగ్రీడియంట్స్ అని వీళ్ళు ఓన్ ప్రిపరేషన్ అనమాట. రొయ్యలు అండి. మనకి రొయ్యలు కూడా ఏంటంటే మరి పెద్ద సైజు ఏం కాదు, మీడియంగా ఇచ్చారు మనకి. రొయ్య జస్ట్ చూడండి, ఇలాంటి జస్ట్ అలా బాగా కుకింగ్ హిట్గా చాలా బాగుంది. ఇప్పుడు పోతుంది మనకి గోదావరి భీమవరం అటు సైడ్ బాగా ఫేమస్ మనకి. ఎందుకంటే ముందు మటన్ కొద్దిగా కాలుస్తారు అనమాట, కాల్చి సార్ పీస్ కూడా చూడండి అసలు ఏం లేదు, జస్ట్ ఇలా అంటే సాఫ్ట్, జస్ట్ అలా సాఫ్ట్ గాను. నోట్లో పెట్టుకుంటే అమ్మమ్మ వాళ్ళు చేసిన ఏదైతే పలావ్ ఉంటుందో అది గుర్తొచ్చింది. బాగుంది, సింపుల్గా. ఓకే డన్ అన్న. చాలా మనకి ఇంత ఫుడ్ తిన్నాగా కొద్ది కడుపు చల్లబడాలంటే వీళ్ళ దగ్గర దొరికే స్పెషల్గా గడ్డ పెరుగు తింటే సెట్ మామూలుగా ఉండదు. ఏదైనా గడ్డ పెరిగారండి, దాన్ని కొట్టింది తెలియదు, అది తిరిగిపోయింది. ఓకేనా. మనకి సొరపెట్ట అండి కేవలం ఈ సీజన్లో దొరుకుతుంది అనమాట. ఎక్కడా లేదు మనకి ఏ మిలిటరీ హోటల్లో కూడా సొరపెట్ట నేనే చూడాల. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్. ప్లస్ మనకి ఇది మన విజయవాడ స్టైల్ అనమాట. ఇదేంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎనీ డిసీజ్ మనకు చెప్పాలంటే ఒక యాంటీబయాటిక్ బాడీకి అలా పనిచేస్తుంది, చాలా మంచిది. పోయాం పాయసం అండి మన ఓల్డ్ స్టైల్. వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా మనకి మన పాత సంప్రదాయాన్ని గుర్తు చేసేలాగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏంటంటే అథెంటిక్ స్టైల్ యూనిక్గా కుక్ చేసి మనకు సర్వ్ చేస్తారు. ముందుగానే ఇవాళ రోజుల్లో సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్ కల్చర్ ఎక్కువైంది, మన సాంప్రదాయ పద్ధతులు తక్కువైపోయి బర్గర్లు పిజ్జాలు తెగ తినేసి హెల్త్ పాడు చేసుకుంటున్నారు. ఇటువంటి సాంప్రదాయమైన ఫుడ్ అందించిపోతుంది. వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుగు సాంప్రదాయం గుర్తు చేసేలాగా తయారు చేస్తున్నారు. ప్రతి ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. ఇంత ఫుడ్ తిన్నాక మంచి అరుగుదల కోసం ఇక్కడ కిళ్ళి వేసుకుంటే బాగుంటుంది. కిళ్ళి అనేది చాలా మంది వ్యసనం కింద చూస్తారు, వ్యసనం కాదు. ఇది కూడా మనకి ఒక సాంప్రదాయ పద్ధతుల్లో ఒక ఇదే. కిళ్ళి అనేది కూడా మన పాతకాలంలో మీరు చూసే ఉంటారు, భోజనం చేసుకున్న కిళ్ళి వేసుకుంటారు. ఆ కిళ్ళి తింటే అరుగుదల కూడా
ఓకే మేడం, ఇప్పుడు బయట నేను కొన్ని బ్యానర్స్ అయితే చూశాను. అవేంటో స్కూటీ అని ఉంది, ల్యాప్టాప్ అని ఉంది. యాక్చువల్లీ మన ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మన 26 ఇంట్రడక్షన్ కి జనవరి 14th వరకు, అంటే పండగ రోజు వరకు జరిగిన ప్రతి బిల్ కి ఒక కూపన్ ఇస్తున్నాను. ఆ కూపన్ నుంచి ఆ రోజు 14th లక్కీ డ్రా తీసినాం. ఫస్ట్ విన్నర్ కి ఎలక్ట్రిక్ బైక్ వస్తుంది, నెక్స్ట్ టీవీ అండ్ ల్యాప్టాప్. ఫస్ట్ 3 లక్కీ విన్నర్స్ కి గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట ఆ రోజు. మాకు కూడా అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి, మాకు కూడా ఉందా? తప్పకుండా. ఇక కలమై రెండొద్దు కానీ ల్యాప్టాప్ వచ్చేలా చూడండి. మనకి బిల్ చేసే ప్రతి కస్టమర్ కి అవైలబిలిటీ ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక్కడ మనకి వారాహిలో ఏదైతే మన మిలిటరీ హోటల్ ఉందో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి. ఒకసారి అడుగుతాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ పేరండి? శివప్రసాద్. శివప్రసాద్, రైట్. ఫుడ్ టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? అన్ని ఆల్మోస్ట్ బాగున్నాయండి. ప్రస్తుతానికి అయితే ముత్యాల బిర్యానీ, దమ్ బిర్యానీ చాలా ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్గా 2 days బ్యాక్ వచ్చి తిన్నాను నేను కూడా. బట్ ఇప్పుడు ఇంకోసారి ఫ్యామిలీతో ట్రై చేస్తాను. ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో వచ్చాం అనమాట. అది అటువంటి చాలా బాగుంటుంది. అందుకే నాన్ వెజ్ మీల్స్ లో రెస్టారెంట్ లో ఉన్న ఆల్ ఐటమ్స్ ఇస్తున్నారు అన్నమాట. అవును. అందుకని ఫ్రాన్స్ ఇచ్చారు, ఫిష్ అన్ని ఇచ్చారు కదా, ఇవన్నీ ఒకసారి టేస్ట్ వద్దామని చెప్పి ఓవరాల్ గా ఇండివిజువల్ గా చేయాలంటే కాస్ట్ కూడా ఎఫెక్ట్. అవును అవును అవును. నాన్ వెజ్ మీల్స్ లో చాలా బాగా సెట్ చేశారు. ఓకే ఓకే ఓకే. రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు అవుట్ ఆఫ్ 5 మీరు? అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5. నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్కారం. పేరండి? సైదారాం. ఓకే ఓకే. ఫుడ్ ఎలా అనిపించింది సార్? ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు ఇక్కడ? ఇవి నాన్ వెజ్ కాంబో మీల్స్, చికెన్ ఫ్రై బిర్యానీ, ఈ బొమ్మడాయల పులుసు. అది బొమ్మడాయ పులుసు ఎలా ఉందండి? బొమ్మడాయల పులుసు బాగుంది. ఫుడ్ రేర్ గా చేస్తుంటారు అది, సో అందువల్ల బాగుంది. టోటల్ గా ఫుడ్ ఎలా అనిపించింది మీకు? ఫుడ్ బాగుందండి. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఫుడ్ ఎంత ఇస్తారు? 5 కి 4.5. 4.5. థ్యాంక్ యూ సార్. వర్తబుల్ గా కూడా ఉంది. వర్తబుల్ గా ఉంది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు? దీక్ష గైడ్. ఓకే ఓకే. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ వారాహిలో? బాగుంది. బాగుందా? బాగా ఏమి నచ్చింది? 5 ప్లేస్ బిర్యానీ. 5 పీస్ బిర్యానీ బాగుందా? థ్యాంక్ యూ. హాయ్. హాయ్. పేరు? జయసూర్య. రైట్. ఇది సన్నత్ చేసుకానా? నో కాదుగా. ఓకే రైట్. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మీకు ఏం బాగా నచ్చింది ఇక్కడ? నాన్ వెజ్ కాంబో మీల్స్. నాన్ వెజ్ కాంబో బాగుంది. యా, ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10 I will give 8.5. 8.4. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇదండి ప్రస్తుతం నా వీడియో వచ్చేప్పటికి ఏదైతే మన వారాహి మిలిటరీ హోటల్లో వచ్చేప్పటికి ఇక్కడ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పానండి. ప్రతి ఫుడ్ అయితే కూడా చాలా బాగుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఫుడ్ మీద, ఈటింగ్ మీద మనకు ఒక కూపన్ ఇస్తున్నారండి. ఆ కూపన్ మీద మనకు వచ్చేప్పటికి రేపు ఏదైతే మన జనవరి 14 రోజున కూపన్లో గిఫ్ట్ కూడా మనకి వీళ్ళు కూపన్ చేస్తున్నారండి. ఒకటి వచ్చేప్పటికి మనకి ఎలక్ట్రికల్ స్కూటీ, ఇంకోటి టీవీ, ఇంకోటి ల్యాప్టాప్ అనమాట. ప్రతి ఫుడ్ ఐటమ్ ఏ తిన్నా కానీ ఒక బిల్లు మీద మనకు కూపన్ ఇస్తున్నారు. పండగ రోజుకి అయితే మనకి నీట్ గా స్కూటీనో లేకపోతే టీవీనో ల్యాప్టాప్ అయితే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. రండి, వాటి గురించి పక్కన పెడితే కానీ ఇక్కడ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా బాగుంది. ఎస్పెషల్ గా వీళ్ళు ఏదైతే మనకి ఆ వైట్ రైస్ ఇచ్చిన కర్రీస్ లైక్ బొమ్మడే కానివ్వండి, ఫిష్ కానివ్వండి, మనకి ఆ సొరపెట్ట, స్పెషల్ గా సొరపెట్ట అండి. నాకైతే ఇక్కడ మిలిటరీ హోటల్ ఎక్కడ నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడ బాగుంది, డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఫుడ్ ఐటమ్ బాగుందండి. వెజిటల్, నాన్ వెజ్ అన్ని బాగున్నాయి. ఇక్కడ వీళ్ళ ఫుడ్ కానీ, వీళ్ళ యామియన్స్ కానీ, వీళ్ళ సర్వీస్ కి నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 4.5 రేటింగ్ ఇస్తాండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.